బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మాణం జరగకుండా న్యాయ పోరాటం చేస్తామంటున్నారు ఎమ్మెల్సీ కవిత. ప్రాజెక్ట్ ను ఆపేందుకు ఢిల్లీకి అఖిల పక్షాన్ని తీసుకువెళ్లాలని ఆమె అంటున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. బనకచర్లపై సీఎం రేవంత్ వ్యాఖ్యలను తప్పుపట్టారు ఎమ్మెల్సీ కవిత. నిన్నటి మీటింగ్ లో బనకచర్లపై చర్చించామని ఏపీ మంత్రి నిమ్మల అన్నారు. అయితే దానిపై చర్చే జరగలేదని తెలంగాణ సీఎం చెప్పడం ఆయన తీరుకు నిదర్శనమని అన్నారు కవిత. బనకచర్లపై చర్చ అంటే ఢిల్లీ మీటింగ్కే వెళ్లమని చెప్పిన తెలంగాణ ప్రభుత్వం తీరా టైంకి వెళ్ళింది. నిన్నటి మీటింగ్ లో ప్రధాన ఎజెండానే బనకచర్ల. తెలంగాణ సీఎం గోదావరి జలాలను అప్పనంగా ఏపీకి ఇచ్చొచ్చారన్నారు కవిత. బనకచర్ల ప్రాజెక్టును తక్షణమే నిలిపివేయాలని కవిత డిమాండ్ చేశారు. ఒకటే మీటింగ్కి పోయినటువంటి ఆంధ్ర మంత్రి గారు బయటకు వచ్చేమో మేము బనకచర్ల కడుతున్నాం, బనకచర్ల మీద డిస్కషన్ అయిందని చెప్పిండు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇచ్చినటువంటి ప్రెస్ రిపోర్ట్లో కూడా ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి. విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ. దాంట్లో కూడా బనకచర్ల మీద డిస్కషన్ అయింది, ఆఫీసర్స్ కమిటీలో ఉంటుందని చెప్తున్నారు. ఇక ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చేమో డిస్కషన్ కాలే అంటుంది. వీరి యొక్క గత చరిత్ర మనకు తెలుసు కదా. ఆయన పెట్టుకున్న ఓట్లు, ఆయన మాట్లాడిన మాటలు, ఆయన ఎగ్గొట్టినటువంటి రైతు బంధులు, రైతు భరోసాలు, కళ్యాణ లక్ష్మిలు అన్నీ మనకు తెలిసినాయి కదా. సో ఆయన చరిత్ర తెలుసు కాబట్టి ఖచ్చితంగా మన ముఖ్యమంత్రే, మన తెలంగాణ ముఖ్యమంత్రే అబద్ధం ఆడుతున్నాడని తేట తెల్లం అయిపోయింది ఇలా ప్రజల ముందట. నా స్కూల్ బీజేపీలో అయింది, నా కాలేజ్ టీడీపీలో అయింది, నా ఉద్యోగం కాంగ్రెస్లో అని. ఇంకా కూడా ఆయన కాలేజ్ స్టూడెంటే అనుకుంటున్నాడు. అందుకనే టీడీపీకి చంద్రబాబు నాయుడుకే కట్టుబడి ఉన్నాడు ఇప్పటికి కూడా. ఆయన కోసం మొత్తం అన్నీ కూడా మన గోదావరి నదీ జలాలు గిఫ్ట్గా ఇస్తున్నటువంటి పరిస్థితి కనబడుతున్నది.